ఈ మాసంలో ముస్లింలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఇష్టంగా హలీంని ఆరగిస్తారు. గడిచిన 3 ఏళ్లుగా కరోనా మహమ్మారి హలీం విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో హలీం కేంద్రాల నిర్వాహకులు పూర్తి స్థాయిలో హలీంని తయారు చేయలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోవడంతో హలీం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. अभी ये साल जो हलीम का सेल रहेगा काफ़ी अच्छा रहेगा, क्योंकि पिछले 2 साल 3 साल से कोरोना के लिए वो काफ़ी डिस्टर्ब था। तो काफ़ी लोग जो इंतज़ार में हैं हलीम के, और पिस्ता हाउस कोई क्वालिटी में कॉम्प्रोमाइज़ नहीं करते हम लोग, क्योंकि इसके अंदर स्पाइसेस और जो प्योर घी है, प्योर मीट है, उसका परफेक्शन में हम लोग जो है काम करे हैं। क्योंकि रेट्स बहुत बढ़ गए अभी, जैसे स्पाइसेस के रेट बढ़ गए, और जो घी के रेट है, पल्सेस के रेट्स, पूरे रेट्स बढ़े हुए हैं। हम कोशिश ये करेंगे कम प्रॉफिट पे ये साल भी काम करेंगे। హైదరాబాద్ లో ఎక్కడ చూసినా హలీం బట్టీలను ఏర్పాటు చేశారు వ్యాపారులు. హైదరాబాద్ పాత బస్తీలోనే వందల కొద్దీ హలీం షాపులు ఏర్పాటు చేశారు. చార్మినార్, మలక్పేట్, టోలీ చౌకీ, బంజారా హిల్స్, సికింద్రాబాద్, బహదూర్పుర, రాజేంద్ర నగర్ లాంటి అనేక ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుండి హలీంని తయారు చేసి వినియోగదారులకు అందజేస్తున్నారు. అంతేకాక అనేక మంది ఆన్లైన్లోనూ ఆర్డర్ చేస్తున్నారు. రంజాన్ మాసంలో నగరంలో 5,000కు పైగా హలీం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. రుచికరమైన హలీం తయారు చేయడానికి ఆరోగ్యకరమైన మసాలాలు ఉపయోగిస్తున్నారు. हैदराबाद का नंबर 1 अदरकसन रहता है हमारा, इसलिए पूरे तमाम हलीमों के लिए इस्तेमाल किया जाता है, हर फंक्शन के लिए इस्तेमाल किया जाता है, नंबर 1 रहता है, इसलिए हमारा ज़्यादा चलता है। 25 साल से चला रहे हम लोग। హైదరాబాద్ లో తయారైన హలీం సింగపూర్, మలేషియా, సౌదీ అరేబియాలతో పాటు అనేక దేశాలకు ఎగుమతవుతుంది. రంజాన్ మాసంలో నగరంలో 5,000కు పైగా హలీం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. రంజాన్ మాసంలో ఏకంగా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. మరోవైపు హలీం వ్యాపారస్తులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటిదాకా రిజిస్టర్డ్ టోటల్ 151 హలీం బట్టి వ్యాపారస్తులను వాళ్ళు పిలవడం జరిగిందండి ఎంటైర్ సౌత్ జోన్లో. సో వాళ్ళకి 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిస్కస్ చేయడం జరిగింది. హలీం బట్టి ఏర్పాటు తర్వాత చేసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాటు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లనే హలీం అమ్మేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెండింటి గురించి కూడా క్లియర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండింటిలో డిస్కషన్ చేయడం జరిగింది. అందుకోసం వాళ్ళ కన్సర్న్ ఏసీపీస్ అందరూ వచ్చారు. హలీం బట్టి పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, ఎట్లా పెట్టాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అవన్నీ. అమ్మేటప్పుడు కూడా అమ్మేటప్పుడు వాలంటీర్స్ ఎంగేజ్ చేసుకోవడం, తర్వాత ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి వాలంటీర్ వచ్చిన కస్టమర్స్ అందరినీ ఒక సైడ్లో పెట్టుకునేటట్టు చూసుకోవడం, తర్వాత నియర్ బై ఉన్న హలీం వెండర్స్, 1-2 హలీం వెండర్స్ ఎవరైతే నియర్ బై ఉన్నారో వాళ్ళ మధ్య కూడా సామరస్యం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలని దాని మీద కూడా వాళ్ళకి డిస్కషన్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళతో కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. వాళ్ళు కూడా లైక్ ఎటువంటి ఇష్యూ లేకుండా బాగా చేయాలని దానికి కూడా వాళ్ళు కూడా రెడీ ఒప్పుకున్నారు. దానికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పూర్తి అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా ముస్లిమ్స్ కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఈసారి హలీం బట్టీలు ఏర్పాటు చేశారు. చాలామంది ప్రియులైతే హలీం తినడానికి హైదరాబాద్ వైపు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా బట్టీలు ఏర్పాటు చేశారు. ఈసారి చాలా పెద్ద ఎత్తున హలీం అమ్ముడుపోతుంది అనేసి కూడా వ్యాపారస్తులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈసారి మనం చూసుకుంటే హలీం రేట్లు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నిత్యావసర వస్తువులు రేట్లు పెరగడం, మరోవైపు మాంసం రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోవడంతోనే హలీం రేట్లు పెంచామనేసి వ్యాపారస్తులు చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకటస్వామితో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.